జరగలేదు. దాంట్లో ఓన్లీ చైర్మన్ని మెంబర్స్ని మార్చినంత మాత్రాన ప్రక్షాళన అవుతుందా? ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం. ఇంకొకటి, రీసెంట్గా మన స్టేట్ గవర్నర్ అపాయింట్ చేసిన తర్వాత మన టీజీపీఎస్సీ చైర్మన్ గారు గవర్నర్ దగ్గరికి వెళ్ళి మేము ఇంత ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేస్తున్నాం ఎగ్జామ్స్ అని చెప్పారు కదా. నేను టీజీపీఎస్సీ చైర్మన్ గారిని ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, ఏంటి అంటే మీరు గవర్నర్కి వెళ్ళి మీరు ఏ వేలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు, ఎంత ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేస్తున్నారు, ఎంత ఇదిగా విద్యార్థులకు న్యాయం చేస్తున్నారని చెప్పారు కదా. మేము 2023 నుంచి కొట్లాడుతున్నామండి ట్రాన్స్పరెన్సీకి సంబంధించి. టీజీపీఎస్సీ తరపున జరిగే అవకతవకలు జరగకుండా చూడాలి, ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేయాలని కొట్లాడుతున్నాం కదా. మరి విద్యార్థులకు ఎందుకు మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారని విద్యార్థులకు ఎందుకు చెప్పడం లేదు? చెప్పాల్సిన బాధ్యత టీజీపీఎస్సీకి ఉంటుందా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అనంటే అది సాఫీగా జరిగినప్పుడు ఎవరు క్వశ్చన్ చెయ్యరు, ఎలాంటి అవకతవకలకి తావుండనప్పుడు ఎవరికి అనుమానం ఉండదు, అందరూ కాన్ఫిడెంట్గా ఎగ్జామ్స్ రాస్తారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. జరగాల్సిన తప్పులన్నీ జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడానికి తీసుకుంటున్న మెజర్స్ ఏంటి అనేది విద్యార్థులకు చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. కానీ అది చెప్పకుండా ఓన్లీ గవర్నర్కి చెప్పారు, అది మంచి విషయం, మేము దాన్ని తప్పు పట్టడం లేదు. సేమ్ టైం మాకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉండాలి కదా, అంతే ఇదిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అది చేయలేదు కాబట్టి చైర్మన్ గారిని నేను అడుగుతున్నా, అసలు మీరు ట్రాన్స్పరెన్సీకి సంబంధించి ఎటువంటి మెజర్స్ తీసుకుంటున్నారు అది విద్యార్థులకి చెప్పాలి మీరు. అది ప్రభుత్వం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని రకాలుగా మాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా చేయాలి. ఇంకొకటి, రీసెంట్గా ఏపీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనేసి ఒక హామీ ఉందండి. జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పినారు, ఓకే నమ్మినాం. వచ్చిన తర్వాత ఏమైంది, ఆగస్టు 2024లో జాబ్ క్యాలెండర్ ఖాళీ ఒక పేపర్ మీద ప్రింట్ తీసి ఇదే జాబ్ క్యాలెండర్ అంటే అసలు ఎవరిని ఫూల్స్ చేయడానికి చూస్తుంది ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అంత ఈజీగా నమ్మబలుకుతున్నారు. ఎందుకు? ఇప్పుడు సరే పోనీ అట్లయినా అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేసిండ్రు, మరి దాని ప్రకారంగా ఒక్క నోటిఫికేషన్ అన్న విడుదల చేసిందా ప్రభుత్వం? ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. అంటే అవన్నీ పేపర్ల వరకు, మాటల వరకు, అంతవరకే ప్రభుత్వం పనిచేస్తుందా? ప్రభుత్వం అంటే అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఎవరెవరైతే బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఉన్నారో పీపుల్ వాళ్ళందరినీ ముందుకు తీసుకురావడానికి ఏం చేయాలనేది చూడాలి. కానీ ఇక్కడ ఇన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అసలు తెలంగాణలో 5గురిలో 1 జాబ్లెస్ ఉన్నారు ఈరోజు రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం. అంటే తెలంగాణ యువత ఎంత వెనుకబడిపోతుంది అనేది ఆలోచించాలి. యువతకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్కిల్స్ కానీ, వీటికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చెప్పాలి. అన్నిటికీ మించి అసెంబ్లీలో నిరుద్యోగ అంశం మీద చర్చ ఎందుకు తీసుకురావట్లేదు? ఎంతసేపు ప్రతిపక్షాలు ముందుకొచ్చి మీ నిరుద్యోగ అంశం మీద మాట్లాడాలన్నా కానీ ప్రభుత్వ పెద్దలు ఎందుకు దాన్ని దాటవేస్తున్నారు? ఇదే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు చెప్పింది కూడా ఒకటే మాట, నిరుద్యోగుల వల్ల మేము ప్రభుత్వంలోకి వచ్చామని చెప్పినప్పుడు ఆ చిత్తశుద్ధి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు లేదని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇదే ప్రెస్ క్లబ్కి వచ్చి రేవంత్ రెడ్డి గారు చాలా హామీలు ఇచ్చారు, చాలా మాటలు చెప్పారు. ఆ రోజు అవసరం అయిన స్టూడెంట్స్, ఆ రోజు మీ వెనకాల నడవాలనుకున్న స్టూడెంట్స్కి హామీలు ఇచ్చారు కదా, మరి ఈ రోజు వాళ్ళని ఎట్లా మర్చిపోయారు మీరు? ఇది ఎంత దారుణమైన మోసం అనంటే ఎవరికి కూడా ఇట్లాంటి మోసం జరగొద్దని నేను కోరుకుంటా అండి. ఎందుకంటే ఇందులో ఎస్పెషల్గా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో మెజారిటీ అంతా వచ్చి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళలో నేను అబ్జర్వ్ చేసిందంటే, నేను పర్సనల్గా కొన్ని లైబ్రరీస్కి వెళ్ళి తిరిగి వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్న విషయాలు ఏంటంటే, నేను ఒకటే క్వశ్చన్ చేసే వాళ్ళని, మీరు ఎందుకు ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే చదువుతున్నారు? ప్రైవేట్ ఫీల్డ్లో కూడా ఇంతే ఇదిగా జీతాలు వచ్చేవి ఉంటాయి, మీరు అటెందుకు అడుగు వేయట్లేదు అని అడిగినప్పుడు మాకు అసలు ప్రైవేట్ సెక్టర్లోకి ఎట్లా ఎంటర్ అవ్వాలనేది మాకు తెలీదు. అంటే బేసిక్ ఇంగ్లీష్ స్కిల్స్ కూడా లేవు. సో అట్లాంటి స్కిల్స్ డెవలప్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానిదే. కానీ దానికి సంబంధించి ఎట్లాంటి పాలసీ ఎందుకు రూపకల్పన చేయట్లేదు అనేది పెద్ద క్వశ్చన్. సో ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, ఇక్కడ పెద్దలు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఈ వేదికగా దీని గురించి ఆలోచన చేసి వాళ్ళ నుంచి ప్రభుత్వానికి చెప్తారు అన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను సార్. ఇవన్నీ నేను నా కళ్ళతో చూసినవి, వాళ్ళ నుంచి తెలుసుకున్న విషయాలే. సో ఇన్ని రకాలుగా నష్టపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే, సరే గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు, నేను కొన్ని చెప్పాను. రకరకాల జీవోల వల్ల ఎట్లా నష్టపోయారు అనేది ఇంకా నా మిగతా మిత్రులు కూడా చెప్తారు. ఇంకా ప్రైవేట్ సెక్టర్కి వస్తే గ్లోబల్ సమ్మిట్ కండక్ట్ చేశారు రీసెంట్గా. అక్కడ ఒక రిప్రజెంటేటివ్ డిఫెన్స్ సెక్టర్ రిప్రజెంటేటివ్స్ వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు
ఒక క్వశ్చన్ రేస్ చేశారు. మేము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి రెడీ ఉన్నాం, కానీ మీ తెలంగాణ నుంచి, మీ తెలంగాణలో ఉన్న యూత్కి మాకు కావాల్సిన